శ్రీ విద్యాగణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ప్రేక్షకులకు చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఒక అబద్ధం చెప్పడం వల్ల పోయినటువంటి నమ్మకం 1000 నిజాలు చెప్పినా సరే దొరకదు. ఆ ఉద్దేశంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో ఊహాజనకంగా ఉండేటటువంటి మాస ఫలితాలు కాకుండా సప్రామాణికమైనటువంటి మాస ఫలితాలు మీకు అందరికీ అందివ్వాలని కోరికతో మార్చి నెల మాస ఫలితాలను ప్రారంభిస్తున్నాం. మార్చి నెలలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితములు. ఈ నెలలో నూతన వ్యక్తుల పరిచయాలు అనుకోని విధానంగా ధనలాభాన్ని కలగజేసేటటువంటి స్థితిలోను, ప్రతి పని యందు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం, జీవితంలో ఏది సాధించాము అనేటటువంటి తృప్తి చేత చేసేటటువంటి ప్రతి పని యందు వృత్తి యందు కూడా రాణింపు గుర్తింపు పొందేటటువంటి స్థితి, మానసికంగా ఆనందం పొందేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ మాసంలో నూతన గృహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయడం కానీ లేదా గృహప్రవేశాలు శుభకార్యాలు చేయడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. బంధుమిత్రుల కలయికలతోటి విరామం లేకుండా శుభకార్యాలు పాల్గొనడం, విందు వినోదాల్లో పాల్గొనడం, ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ మాసాన్నంతటిని కూడా గడిపేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు పర్మనెంట్ అవ్వనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి స్థితిలో స్థానచలన విధానంలో మీకు ఉద్యోగంలో ప్రమోషన్తో కూడుకున్నటువంటి స్థితి కనిపిస్తుంది. విలువైనటువంటి వస్తువులను కొంటారు. దేవతా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో నాయకత్వాన్ని వహించేటటువంటి స్థితి, పేరు ప్రఖ్యాతులు పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి గౌరవ మర్యాదలు పెరిగి కీర్తి ప్రతిష్టలు కూడా వృద్ధి అయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. ప్రథమార్థం చాలా శుభప్రదంగా ఉంది, కానీ కొద్దిగా కుజుడు యొక్క ప్రభావం వలన చిన్న చిన్న విషయాల్లో కలవరం, కలత్ర సంబంధమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న గొడవలు పడేటటువంటి స్థితి, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులతోటి విరోధాలు కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించి నూతన గృహ లాభాలు, శుభకార్యాల్లో పాల్గొనడం, ఖర్చును విపరీతం చేయడము అనేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి శుభవార్తలతో పాటు రుణ ప్రయత్నాలు కూడా తప్పనిసరైనటువంటి పరిస్థితుల్లో ఉంది. బంగారం వ్యాపారస్తులకు ఊహించినటువంటి విధంగా పనులు పూర్తి కావడం వలన ఆర్థికంగా కొంత ఇబ్బంది పడినప్పటికీ వ్యవసాయదారులకు రుణం ద్వారా కొన్ని పనులు సానుకూలమయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. స్త్రీలకు ఈ మాసంలో భార్యాభర్తల మధ్యన కొద్దిగా అవగాహన లోపం ఏర్పడేటటువంటి స్థితి కనిపిస్తోంది. రక్త దర్శనం ఖచ్చితంగా అయ్యేటటువంటి స్థితి కూడా ఉంది కనుక మీరు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించడం చాలా మంచిది. విద్యార్థులకు సోదర మూలకంగా అనుకోని విధానంలో పనులు నెరవేర్చడం, మానసికమైనటువంటి ఆందోళన వలన తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయడం కూడా కలుగుతుంది. మీ మీద మీకు నమ్మకం కలిగి విద్యపై అభిలాష పెరిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలమైనటువంటి విధానంలోనే ఉంటాయి. అంత చెప్పుకోదగినటువంటి మార్పు అయితే ప్రస్తుతం కనిపించడం లేదు. వస్త్ర వ్యాపారస్తులకు శత్రుబాధలు పెరుగుతాయి. క్రమేణా మధ్యవర్తుల వలన ఇబ్బందులు దూరం అయ్యేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. ప్రయాణాల నిమిత్తంగా ఈ రాశివారు తగినటువంటి జాగ్రత్త వహించడం చాలా మంచిది. ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైద్యులకు, విద్యార్థులకు కూడా వృత్తిపరమైనటువంటి రాణింపు ఖచ్చితంగా ఉంటుంది. కిరాణా రంగం వారికి రుణ ప్రయత్నముల వలన కొత్త పనులను ప్రారంభించేటటువంటి స్థితి కనిపిస్తుంది. కొత్త పనుల వలన కూడా కొద్దిగా ఇబ్బందులు కలిగేటటువంటి స్థితి, సరుకుల నిల్వ వలన లాభం గడించేటటువంటి స్థితి కనిపిస్తుంది. కన్స్ట్రక్షన్ రంగం వారికి నిర్మాణాత్మకమైనటువంటి కొత్త పనుల వలన లాభం చేకూరేటటువంటి స్థితి కనిపిస్తుంది. హోటల్ రంగం వారికి ప్రభుత్వ సంబంధమైనటువంటి దాడుల వలన కొంత ఇబ్బంది పడేటటువంటి స్థితి కనిపిస్తోంది, కానీ ధనలాభం మాత్రం అధికంగా పుష్కలంగా ఉంటుంది. ప్లేడర్లకు వృత్తిపరమైనటువంటి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పోలీసు రంగం వారికి ఇష్టమైనటువంటి ప్రదేశాలకు ప్రమోషన్తో కూడుకున్నటువంటి బదిలీలు అయ్యేటటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వపరమైనటువంటి అధికారుల వలన అండదండలు అనుకూలంగా ఉండేటటువంటి స్థితి అభివృద్ధి చెందేటటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి దుర్గా సంబంధమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల, నల్ల నువ్వులను మినుగులను శనివారం నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకి పెట్టడం వల్ల శుభప్రదమైనటువంటి శుభం. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.